హర మహాదేవ. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇందాక పొద్దున్న పంచముఖి శివాలయంకి వచ్చాను. ఇది మనకి పంచముఖి కాదు కానీ చాలా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శివ మందిర్ అండి. శివ మందిర్ పేరు మనకి ధీర షీత్ గణేరి శివ మందిర్. మనకి ఇది చండీగఢ్లో చాలా అద్భుతమైన దేవాలయం. సో మొదట ఈరోజు శివరాత్రి సందర్భంగా శివాలయం దర్శించుకొని దాని తర్వాత చుట్టుపక్కల ప్రాంతం అంతా వీక్షిద్దామని. సో రూమ్ అయితే బాగుంది కానీ చాలా అద్భుతంగా ఉంది. కానీ ఈ జర్నీ అనేది చాలా ఇబ్బంది. 2 గంటలు అటు బస్సు ఇచ్చాడు కానీ ఇప్పుడు 4 అయిపోయింది. నేను కేవలం రేపు మార్నింగ్ అయితే నేను అమృత్సర్ వెళ్ళిపోతాను కాబట్టి మ్యాక్సిమం ఇక్కడ కనిపించినవన్నీ మీకు తీసి చూపిస్తాను. మ్యాక్సిమం ఒక 3-4 కవర్ చేస్తాను. సో ఇదే మాకు శివ మందిర్. సో బురైల్ ప్రాంతంకి ఇది కులదేవుడు అండి శివయ్య. సో ఇక్కడ ఉన్న దేవాలయాన్ని కూడా నాకు ఒక ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇది ఒక్కటే మందిర్లా కనిపించదు కానీ మందిర్ లేని. సో ఇది 24 అవర్స్ ఓపెన్. దీనికి టైమింగ్స్ ఏముండదు, 24 అవర్స్ ఓపెన్లో ఉంటుంది. ఇది అసలు దేవాలయాలు ఎక్కడ కనిపించలేదు. ఇదంతా మన బిల్డింగ్లు అన్నీ ఉన్నాయి కానీ ఇది మాకు శివ మందిర్. మరి ఒక్క ప్రదేశానికి వెళ్తే ఒక్క మోడల్ ఉంటుంది. బ్యూటిఫుల్. శివయ్యని దర్శనం చేసుకొని ఇక్కడ మనకి చండీగఢ్లో ఎక్కువ గార్డెన్సే ఉంటాయి. ఎంట్రన్స్ అటు సైడ్ అనుకుంటాను. సో మరి చండీగఢ్లో ఎక్కువ గార్డెన్స్ ఉన్నాయి కాబట్టి మరి నేను గార్డెన్స్ మరి మీకు ఎంత అని చూపిస్తానని చెప్పి చక్కగా ఈ దేవాలయాలు మీకు మొదట శివరాత్రి కాబట్టి సరస్వతీదేవి, లక్ష్మీదేవి, విఘ్నేశ్వరుడు, రాముల వారు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమాను, కాళీమాత, హరహర మహాదేవ్, దుర్గామాత. బ్యూటిఫుల్. చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయం. శివయ్య దగ్గరికి అయితే వెళ్తాను. సో బురైల్ ప్రాంతానికి మనకి ఈ చండీగఢ్ అంతా సెక్టార్స్ ఉంటాయి. మనకి బస్ స్టాండ్స్ సెక్టర్ 43, సెక్టర్ 45, 46 ఇలా సెక్టార్స్ అయితే ఉన్నాయి. అది కూడా మనకి వింతగా అనిపించింది నాకు. సో చూడండి అక్కడ హరహర మహాదేవ, శంభో శంకర. బ్యూటిఫుల్. చాలా పెద్ద అద్భుతంగా ఉంది. నేను చిన్న దేవాలయం అనుకున్నా కానీ చాలా పెద్ద దేవాలయం. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈరోజు మొత్తం దేవాలయాలకే వెళ్ళాను. జై హనుమాన్. సో అక్కడ మనకి చిన్న పటాలు, ఇక్కడ పెద్ద పటాలు. చాలా పెద్ద దేవాలయం. రాముల వారు, లక్ష్మణుడు, హనుమాను, రాధాకృష్ణుడు. ఒక ద్వారకాలే మన రుక్మిణీదేవి అంటాం కానీ మిగతా దగ్గరలంతా కూడా రాధా ప్రేమకు ప్రతిరూపం. దుర్గామాత. ఎన్ని చేతులు? 3, 3, 6, 7 చేతులు ఉన్నాయి. బాలకనాథ్, హరహర మహాదేవ, శివయ్య. బ్యూటిఫుల్. బాగుంది దేవాలయం అయితే. చాలా చూడముచ్చటగా చక్కగా అన్ని ష్రైన్స్ అయితే మనకి ఇక్కడ ఉన్నాయి. సో మనకు ఆఖరిగా శివయ్య. అంత మార్బుల్ కట్టడండి. ఇదంతా కూడా మనకి చండీగఢ్లో మనం ఎక్కువగా చూసేది ఏంటంటే ఆర్కిటెక్చర్ అండ్ రోజ్ గార్డెన్స్ అనేవి ఎక్కువ చూస్తాం. సో దేవాలయాలు చాలా తక్కువ దేవాలయాలు కానీ మరి నేను చక్కగా దేవాలయాలు వీక్షించాలి. దేవాలయంకి వచ్చానంటే దేవాలయాలను కవర్ చేస్తాను. శివరాత్రి స్పెషల్ హరహర మహాదేవ. బ్యూటిఫుల్. ఓం నమ శివాయ. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. అదిగోండి విష్ణు భగవానుడు, కృష్ణ భగవానుడు, బాలకృష్ణ భగవానుడు, దేవికా మాత. బాగుంది. అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్. ఇంకా అక్కడ కూడా ఒకటి శివ అవతారం అయితే ఉంది. అది కూడా వెళ్ళి చూపిస్తాను మీకు.
బ్యూటిఫుల్ అండి. చూడండి దేవాలయం కూడా మనకు చాలా అద్భుతంగా ఉంది. ఇదంతా కూడా బిల్డింగ్ లాగా ఉంది, కానీ లోపల మనకి చాలా స్ట్రైన్స్ అయితే ఉన్నాయి. సో మనం సెలిస్టియల్ బాడీస్కి అయితే వచ్చాం. మనకు నవగ్రహాలు రాహు, కేతువు, శనిదేవకి మనకి ఇంత పెద్ద విగ్రహం అనేది నేను ఎప్పుడు చూడలేదు, ఇక్కడే చూశాను. ఇది చాలా వరకు మనకి ఇప్పుడు చిన్నవే ఉంటాయి, కానీ చూడండి 9 సెలిస్టియల్ బాడీస్. సో చాలా అందమైన సిటీ అండి మనకి చండీగఢ్ అనేది. మరి పంజాబ్కి హర్యానాకి జాయింట్ క్యాపిటల్. అందుకని వచ్చి ఒక లెగ్ అనేది వేసి వెళ్దామని. ఇక్కడ గార్డెన్స్ ఉన్నాయి అనుకున్నాను, కానీ అద్భుతమైన శివ దేవాలయం, దేర్ రషీద్ గనేరి శివ దేవాలయం ఇది. సో ఇక్కడ నుండి నేను మిగతావన్నీ ఇంకా గార్డెన్లకు లేకపోతే ఇస్కాన్ దేవాలయం కూడా ఉంది, ఇస్కాన్ దేవాలయం కూడా వెళ్తాను. హర హర మహాదేవ. చాలా పెద్దది ఇక్కడిది. చూడండి విఘ్నేశ్వరుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, దత్తాత్రేయ కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. చాలా అద్భుతం. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. చాలా అద్భుతంగా ఉంది దేవాలయం. ఇందాక పొద్దున్న పంచముఖి శివాలయంకి వచ్చాను. ఇది మనకి పంచముఖి కాదు, కానీ చాలా అద్భుతంగా ఉంది. హర హర మహాదేవ. జస్ట్ ఇలా తాగుతారు అంతే, ఇంక ఎక్కువ లేదు. మాకు ఆర్మీ దేవాలయంలో ఉన్న శివలింగం అయితే చాలా అద్భుతంగా ఉంది. పొద్దున్న నుండి శివాలయానికి వెళ్తున్నాను, ఎందుకంటే మనకి పంచముఖి దేవాలయానికి వెళ్ళాను. దాని తర్వాత మనకి ఇదిగోండి మనకి ధీర సిద్ధ గనేరి శివ మందిర్ ఇది. సో బురేలి ప్రాంతంకి కులదేవుడు. చూడండి బయట నుండి చూపిస్తాను. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అండి. చక్కగా ఇది మనకి 45 సెక్టార్లో ఈ అద్భుతమైన శివ మందిర్ అయితే ఉంది. చండీగఢ్ అంతా మనకి గ్రీన్ సిటీ. तुम्हारा नाम क्या है? अर्पित. यू? आपका नाम? नाइस नाइस. आपसे मिलकर अच्छा लगा. సో చాలా అద్భుతంగా ఉంది. మనకి పైన శివలింగంతో మనకి ఐడియల్ శివలింగం అయితే ఉంది. చాలా అద్భుతమైన దేవాలయం అండి. మనకి ఈ ప్రాంతంలో ఇది కులదేవుడిగా భావించి చక్కగా అందరూ అయితే వీక్షించుకుంటారు. ఒక శివరాత్రి నాడే కాకుండా ప్రతిరోజు కూడా వస్తారు. సో ఇక్కడ నుండి నేను గార్డెన్స్కి వెళ్తున్నాను. ఆ గార్డెన్స్ అయితే చక్కగా చూపిస్తాను. ఒక ఇస్కాన్ దేవాలయం కూడా ఉంది. ఇస్కాన్ దేవాలయం కూడా టైం మనకి 8 PM వరకు టైం ఉంది, కాబట్టి పగలే గార్డెన్లో మీకు చూపించాలి. మనకి సాయంత్రం వేళలోనే మీకు చూపించాలి. రాత్రి అయితే బాగోదు, కాబట్టి ఇస్కాన్ దేవాలయం మనకి మ్యూజియం ఒకటి ఉంది, ఇంటర్నేషనల్ డాల్ మ్యూజియం. అవైతే రాత్రి కూడా మీకు చూపించవచ్చు. సో ఫర్ నౌ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శివ మందిర్ అండి. బాయ్, టేక్ కేర్.